ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో నిన్న రామగిరి మండలంలో ఒక క్షణికావేశంలో జరిగిన దాని ఏదో రాజకీయ హత్యగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలియజేయడం ఒకటే, గత ప్రభుత్వంలో మా కార్యకర్తలను చంపారు. ఆ రోజు ఎప్పుడైనా మీరు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించారా? అలాగే ముఖ్యంగా మీ బాబాయిని గొడ్డలు వేటని చెప్పేసి చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించినది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ముందు మీ బాబాయికి న్యాయం చేసి, మీ అక్కకి న్యాయం చేసి, మీ అమ్మకి న్యాయం చేసి, మీ చెల్లెలకు న్యాయం చేసి మా అనంతపురికి వచ్చి ఈ పరామర్శించే రమ్మని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఫస్ట్ మీ ఇంట్లోనే న్యాయం చేయలేకపోతే నువ్వు బయట ప్రజలకు ఏం న్యాయం చేస్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏదైతే ఇక్కడ పాపిరెడ్డిపల్లికి వస్తున్నాడో మా మాజీ మంత్రి గారు సునీత గారు కానీ క్లియర్గా చెప్తున్నారు, మా నాయకులకి కార్యకర్తల ఆకాంక్ష ఒకటే, రానియకూడదు అనుకుంటే రప్పి, కానీ ఆ సంస్కృతి మాది కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతి మాకు ఇవ్వలేదని చెప్పేసి మేము కంఠాబద్ధంగా చెప్తూ, నువ్వు వచ్చి పరామర్శించుకో. పరామర్శించే ముందు నీ కార్యకర్తలు మొన్ననే ఈ మధ్య కాలంలో మీ నాయకులు ఒక తోపుదర్తి మహేశ్వర్ రెడ్డిని చంపి రైల్వే ట్రాక్ మీద వచ్చారు. ఆ రోజు సొంత కార్యకర్తలు చనిపోతే, మహేశ్వర్ రెడ్డి అనే కార్యకర్త చనిపోతే ఆ రోజు ఎందుకు పరామర్శించి రాలేదు నువ్వు? ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి దీన్ని బీసీలు అని చెప్పేసి కులాల కంటగట్టి నువ్వు పరామర్శించే వస్తున్నావు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముందు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎన్నో హత్యలు గావించబడ్డాయి అనంతపూర్లో, వాటికి సమాధానం చెప్పి నువ్వు పరామర్శించి రమ్మని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది.